నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కుంభమేళాలో తొక్కిసలాట ఘటన, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ. వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఆమోదం, రేపు స్పీకర్కు సమర్పణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్. తిరుమలపై తప్పుడు ప్రచారం, యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు. యూపీలోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దీంతో పాటు గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాం అని ట్వీట్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ చివరి మీటింగ్ ముగిసిందే. మెజారిటీ పద్ధతిన ముసాయిదా రిపోర్టు సవరణ బిల్లును ఆమోదించామని కమిటీ చైర్మన్ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రేపు దీనిని అందజేస్తామని వెల్లడించారు. ప్రతి సవరణపై ప్రజలు, అన్ని వర్గాలు, చట్టసభల సభ్యులతో చర్చించామన్నారు. ఈ బిల్లుతో పేదలు, మహిళలు, పశు మంద సహా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పనికిరాని మాటల గురించి మాట్లాడితే టైం వేస్ట్. కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి సరిపోరు. కేసీఆర్ పేరు చెప్పుకుని మంత్రులైన వీళ్లకు నేను సమాధానం చెప్పాలా? 13 నెలలుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, దానికేం చెప్తారు అని మండిపడ్డారు. కేటీఆర్పై ఫార్ములా ఈ రేసు, ధరణి వంటి పలు కేసులు ఉన్నాయన్నారు. తనపై ఒక్క కేసు లేదని, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో 3 ఏళ్లు మంత్రి పదవి వదులుకున్నట్లు చెప్పారు. కేటీఆర్ ఓ ఎమ్మెల్యే మాత్రమేనని, అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ లీడర్ కాదని ఎద్దేవా చేశారు. తిరుమల ఆలయ అధికారులపై తప్పుడు ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులు చర్యలకు దిగారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే తిరుమల ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆయనకు దర్శన ఏర్పాట్లు కల్పించడంలో టీటీడీ విఫలమైందంటూ పలు యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇది టీటీడీ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.